ఏమండి? కనుక ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే కొంతమందికి నేను చెప్పే బోధలు నచ్చవు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తాను, పెర్ఫెక్ట్‌గా ఉంటది. ఎవడికి సోపయ్యను, ఎవడిని పొంగించే అవసరం అవసరం లేదు. ఎవడి దగ్గర ఎవడు నన్ను పెంచి పోషించలేదు. ఎవడి దగ్గర నేను బానిసగా ఉండే అవసరం నాకు అస్సలు లేదు. నేను నా క్రీస్తు సేవలో మాత్రమే నేను బానిసను. ప్రభు పనిలో మాత్రమే నేను బానిసను. సిద్ధం. ఐ యామ్ రెడీ. కనుక ఆలోచించండి జాగ్రత్తగా. యేసుక్రీస్తును సమాధానం అంటే యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తు ద్వారా బంధం ఏర్పడింది. అలాగే తర్వాత ఆత్మ కలిగించు ఐక్యము. అంటే పరిశుద్ధాత్మ దేవుడి లోకానికొచ్చి సంఘాల మధ్య, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య ఆలోచించండి. ఐక్యతను కలిగించాడు. దేవుడు ఏం చేస్తుంది? వేరుండిపో అంటుంది. 2 మాటలు నేర్చుకో, వేరెళ్ళిపో. 2 మాటలు నేర్చుకో, వేరే సంఘం పెట్టుకో. 2 మాటలు నేర్చేసుకో, నువ్వే తోపు గాని పెద్ద పెద్ద డబ్బాలు కొట్టుకొని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేసుకో. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు. అవునా? ఎక్కడుంది? సామెతలు 18వ అధ్యాయం వచనం 1. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు. అంటే స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నవాడు. సంఘముతో, సహోదరులతో, కుటుంబముతో ఐక్యత, సఖ్యత కలిసి ఉండాలని అనుకోలేనివాడు వేరుండగోరువాడు. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసరుడైన మనుషుడు. వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన జ్ఞానం. మీరు నేర్చుకుంటున్న జ్ఞానం ఏంటండి? మామూలు జ్ఞానం అండి. కానీ లెస్సైన జ్ఞానం ఉంది బైబిల్లో. ఆ లెస్సైన జ్ఞానం కలిగిన భక్తులు ఎలాగుంటారో తెలుసా? ఇలాగుంటారు. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కలిగి ఉంటారండి. వారి మరణ పర్యంతం వరకు. ఆదిమ సంఘం అలాగే చేసింది. ఆదిమ సంఘం ఎక్కడ విడిపోలేదండి. ఎక్కడ మేము తోపులము తురుములమని వాళ్ళు డబ్బా కొట్టుకోలేదు, గర్వించలేదు, అతిశయ శక్తులుగా ఉండలేదు. జాగ్రత్త. కనుక ప్రియులారా, మరి ఆత్మ కలిగించు ఐక్యం అని బైబిల్లో ఉంది. ఆత్మ ఏం చేసింది తెలుసా? ఐక్యత కలిగించింది మనకు. అంటే అందరూ కూడా ఒకటిగా ఉండండి నేర్పించింది. అవునా? ఆ పరిశుద్ధాత్మ ఏం నేర్పించింది? అందరూ కూడా ఒకటిగా ఉండండర్రా, విడిపోకండర్రా. మీ అందరూ ఒకే తండ్రి అని దేవునిలో నుండి వచ్చిన వారర్రా. ఒక్కటే. అవునా? ఒక్కటే శరీరం అయ్యా. ఆ శరీరంలోని అవయవాలన్నీ ఒక్కలాగే ఉంటాయి. ఏ అవయవము కూడా విభేదంగా ఉంటే, అవయవాల మధ్య వైషమ్యాలు వస్తే, అవయవాల మధ్య భేదాలు పుడితే మనకు చాలా ప్రమాదం. క్రీస్తు సంఘానికి శిరస్సు అయితే, ఆ సంఘానికి ఆ శిరస్సు కింద ఉన్న శరీరమే సంఘం అయితే, ఆ క్రీస్తుతో ఉన్న మనమందరం కూడా ఒక్కటే శరీరముగా, ఒకటే అవయవాలుగా ఉండకపోతే ప్రియులారా, నష్టపోయేది యేసుప్రభు కాదండి, మనమే. కనుక ఆత్మ కలిగించు ఐక్యమును మనం ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవాలి. ఇవండి. అలా ముందుకు వెళ్తే ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్తకి వెళ్తే కాస్త 17వ అధ్యాయం చూస్తే 20 నుండి అలాగా నిజంగా ఇంకా చెప్పాలంటే 1 నుండి ఈ 17వ అధ్యాయం అంతా కూడా నా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తున్నాడు మహానుభావుడు. ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా అసలు మీకు? చదివి ప్రక్కన పెట్టడం కాదు. ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? యోహాను సువార్త చూడండి 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము దయతో ఒకసారి ఆలోచించండి. 20 చూడండి ఒకసారి. 20 మరియు చూడండి. మరియు నీవంటే ఎవరు? తండ్రి అని దేవుడు. తండ్రి, నీవు నన్ను పంపితివని లోకము నమ్మినట్టు. మరి లోకం అంటే ప్రజలు నమ్మాలి కదా మరి. తండ్రి, నాయందు నీవును, మనసు పెట్టాలి, జాగ్రత్త ఉందాం. నాయందు నీవును, నెక్స్ట్ చూడండి. నాయందు నీవును, మనయందు మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే అని నేను వారి కొరకు మాత్రమే ప్రార్థించటం లేదు. ఇంతకీ వారు అంటే ఎవరు తెలుసా?
12 మంది శిష్యుల కొరకు. అంటే వారు మాత్రమే కలిసి ఉండాలి. వారు మాత్రమే సఖ్యత కలిగి ఉండాలి. వారు మాత్రమే ఆత్మ కలిగించు యూనిటీ ఒక్కటిగా ఉండాలని వారి కొరకైతే తండ్రి, అనగా 12 మంది శిష్యులుగా ఉంటున్న నా శిష్యుల కొరకైతే నేను ప్రార్థించటం లేదు గానీ, పాయింట్ క్యాచ్ చేయండి ప్రియులారా. ప్రార్థించుట లేదు గానీ వారి వాక్యము వలన, పాయింట్, వారు చెప్తున్న వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ వారందరూను ఏకమై యూనిటీ, ఐక్యత, సఖ్యత కలిగి ఉండవలెనని, పాయింట్, అవునా, ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఆలోచించండి, చూసారా? అంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన విధానం వండర్ఫుల్. ఈరోజు చేస్తున్నారంటే ప్రార్థన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు కలిగించు ఐక్యమును అనే పదం నిజంగా యేసుక్రీస్తు వారు నిజంగా ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడో మీరు ఆలోచించండి. ప్రపంచానికి నేర్పిస్తున్న ప్రార్థన ఇది. ప్రపంచానికి నేర్పిస్తున్న ప్రార్థన ఏమండి? ఈరోజు ప్రార్థనలు ఒట్టి పెదవులతో మాత్రమే కలిసి ఉండాలి తండ్రి, ఐక్యత ఉండాలి తండ్రి, అందరూ కలిసి ఉండాలి తండ్రి, సహోదరులు భావం కలిగి ఉండాలి తండ్రి, సహోదరులు భావం కలిగి ఉండాలి తండ్రి. ఒత్తినే జాగ్రత్త, అటువంటి వాళ్ళతో జాగ్రత్త. అందుకన్నాను, తేనె పూసిన కత్తులు లాంటి వారు వీళ్ళు. తేనె పూసిన కత్తులు మన దగ్గర చాలా తీపిగా మాట్లాడతారు, తర్వాత గొంతు కోసేస్తారు. అటువంటి వారి మధ్య సంఘమా, సేవకులారా, క్రైస్తవ్యమా, జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయేది మనమే. బి కేర్ఫుల్. కనుక సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము, ఆ ఐక్యత కొరకే యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు అంత గొప్పగా ప్రార్థిస్తున్నారండి. అంటే అందరూ కలిసి ఉండాలి అనేదే ఆయన ఆశ, అందరూ ఒక్కటిగా ఉండాలనేదే ఆయన తపన. అంటే 12 మంది శిష్యులు మాత్రమే కాదు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా మరణ పర్యంతం వరకు అన్ని విధాలుగా, అన్ని రకాలుగా, అన్ని కోణాలలో ఒక్కటిగా ఉండాలనేదే ఆయన ప్రార్థనలో ఉండే పరమార్థమండి. ఏమండి, ఎవరు పట్టించుకున్నారు ఈరోజు ఎంత దిగజారిపోయినా ప్రియులారా, అలుసు అయిపోయేవాళ్ళు కొంతమంది అలుసుగా చూస్తున్నారండి, అంతేగాని ఆత్మీయులుగా చూడటం లేదండి. అయ్యో, ఇంతగా వీళ్ళు లోబడుతున్నారే, ఇంతగా వీరు నిజంగా ప్రేమ చూపిస్తున్నారే, ఇంతగా వీరు నిజంగా మా కాల్ దగ్గరికి వచ్చారే, అయ్యో నిజంగా వీరిలో నిజంగా సమాధానమన బంధం ఉంది, ఆత్మ కలిగించు ఐక్యత ఉందని ఆలోచించి వారు ఏరు చెప్పండి. అసలు ఈరోజు యూత్ ఒకటి కదండి, కుర్రకారులు ఈ కుర్రకారులు చాలా హుషారుగా ఉన్నారండి. పడిపోతారు, జాగ్రత్త, ఎక్కడో దగ్గర పడిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ్యం అంటే వాక్యం తెలుసు కదని చాలా రఫ్గా వెళ్ళిపోతే చాలా దెబ్బతినేస్తాం మనం. అలా కాదు. కనుక హుషారు ఉండొచ్చు, స్పీడ్ ఉండొచ్చు, అందులో సమాధానమున బంధము ఉండాలి, ఆత్మ కలిగించు ఐక్యత ఉండాలి. కనుక అందుకే పౌలు అంటున్నాడు తన పాఠాల్లో, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు అన్నాడు. అంటే అయితే మనం కాపాడుకోవాలి కదండి. అవును, ఈరోజు కాపాడుకోవడానికేనండి ఈరోజు ఇంత దిగజారిపోవడం, ఇంతగా లోబడిపోవడం, ఇంతగా ప్రేమించడం, ఇంతగా బంధాన్ని బలపరుచుకోవడం. ఎందుకు అంటే కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రి అయిన దేవుడు మనకిస్తున్న ఆ ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఈరోజు కొంతమంది దెబ్బతిన్న వాళ్ళు పాపం, అయ్యో అనవసరంగా ఐక్యతను కోల్పోయామే, సఖ్యతను కోల్పోయామే. అంటే స్థానిక సేవకులతో ఉన్న స్పిరిచువల్ అటాచ్మెంటెడ్, ఆ ఆత్మీయ బంధం, ఆత్మీయ సఖ్యతను మేము కోల్పోయామే అనే పాపం బాధపడిన వారు కూడా కొంతమంది ఉన్నారండి. నేను చూస్తున్నాను కదా.
నిజంగా సమాధానం అన్న బంధము నిజంగా మాకు ఎంతగా బలపడిందే. ఆత్మ కలిగించు ఐక్యతలో మేము కలిసి ఉన్నామే. కానీ ఒకేసారి సాతానుగాడు దెబ్బ కొట్టగానే మేము దూరం అయిపోయామే అని బాధపడిన వారు ఉన్నారండి. బయట చెప్పుకోలేకపోతున్నారు అంతే. బయట చెప్పుకుంటే సిగ్గు, బయట చెప్పుకుంటే భయం, బయటికి చెప్పుకుంటే పాపం ఇబ్బంది. మీరేం బాధపడకండి ప్రియులారా. మీరు నమ్మండి, నమ్మకపోండి. మీరు ఎంత మహాజ్ఞానం నేర్చుకున్నా, మీరు ఎంత వాక్యం నేర్చుకున్నా, మీరు ఎంత తోపులుగా మారిపోయినా, తురుములుగా మారిపోయినా, పోటుగాలుగా మారిపోయినా, మీ స్థానిక సంఘాన్ని మాత్రం, మీ స్థానిక సేవకులకు మాత్రం దూరం అవ్వద్దు. ఆ విలువ తెలియని వారు మాత్రమే ఎగస్ట్రాలు మాట్లాడతారు. ఆ విలువ తెలుసుకున్న వాళ్ళు మాత్రం చాలా బాధపడతారు. కనుక సమాధానం మన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును మన మరణ పర్యంతం వరకు మనం కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ ఐక్యతను మనం కాపాడుకోవాలి ప్రియులారా, కాపాడుకోవాలి. మన తోటలను, మన ఆస్తులను, మన భూములను, మన ధనాన్ని ఎలాగైతే మనం కాపాడుకుంటున్నామో, ఆత్మ కలిగించు ఐక్యతను కూడా మన మరణ పర్యంతం వరకు కాపాడుకోవలసిన ఆ బాధ్యత మన మీదే ఉంది. కనుక ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అన్నాడు. అంటే అంటే ఒక్కటిగా ఉండే విషయములో, సఖ్యత కలిగి ఉండే విషయంలో, ఐక్యతను చూపించే విషయంలో కాపాడుకోవాలా. కాపాడుకునే విషయంలో కూడా ఎలా ఉండాలో తెలుసా? శ్రద్ధ. ఎక్కడుందండి శ్రద్ధ ఇప్పుడు? ఎక్కడుంది శ్రద్ధ? అశ్రద్ధ వచ్చేసింది ఇప్పుడు. అంత అశ్రద్ధ వచ్చేసిందండి. ఇప్పుడు ఐక్యతను కాపాడుకునే విషయంలో మిస్టేక్ జరుగుతుంది, శ్రద్ధ కలిగి ఉండే విషయంలో మిస్టేక్ జరుగుతుంది. అంటే ప్రభునందు ప్రేమ దేవుని వర్లారా, అసలు వాక్యం వారి జీవితంలో పనిచేయటం లేదని నాకు అర్థమవుతుంది. ఇంత గొప్ప వాక్యం వింటాను, గొప్పగా నేర్చుకున్నాం అని పిచ్చెక్కిపోతున్నారు. కానీ ఆ నేర్చుకున్న వాక్యం నీకు నేర్పుతుంది? ఆ నేర్చుకున్న వాక్యం వల్ల నువ్వు ఎలా ఉన్నావు? ఆ నేర్చుకున్న వాక్యం ద్వారా నువ్వు ఎలా మారావు? ఒక పాఠముగా మారావా? ఒక పత్రికగా మారావా? సమాజానికి, సంఘానికి, తోటి సహోదరులకి, సహోదరులకి నిజంగా నువ్వు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నావా? ఒక ఇన్స్పైర్గా ఉన్నావా? ఒక మాదిరిగా ఉన్నావా? ఒక ఆదర్శవంతులుగా ఉన్నారా? మరి ఆలోచించండి. ప్రేమలో విఫలం, ఆప్యాయత విషయంలో విఫలం, తగ్గించుకునే విషయంలో విఫలం, లోబడి విషయంలో విఫలం. ఏం భక్తి చేస్తున్నామండి మనం? మీరు ఆలోచించండి, బలమైన నిర్ణయం తీసుకోండి. ఇంకా ముందుకు వెళ్దాం. మరొక పాటను కొద్దిసేపు మనం తర్వాత విందాం మళ్ళీ. సమాధానం మన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ ఎంతో శ్రద్ధ కలిగిన వారై ప్రేమ చూపుచు ఒకరిని ఒకరు సహించుకోవాలి. ఉందా? ఈరోజు సహించుకునే మనసు ఉందా? అయ్యగారు ఒక మాట అన్నారు, సహించుకునే మనసు ఉందా? అమ్మగారు ఒక మాట అన్నారు, సహించుకునే మనసు ఉందా? తోటి సహోదరుడు, సంఘానికి వచ్చిన తోటి సహోదరి ఒక మాట అన్నారు, తెలుసో తెలియక ఆవేశంలోని ఆలోచన లేక అన్నారు, తెలుసుండే అన్నారు. అవునా? మరి సహించుకునే మనసు ఉందా? ఓర్చుకునే మనసు ఉందా? ఓర్పు ఉందా? అసలు ఓర్పు లేదు, సహనము లేదు, ఇవేమీ లేదు. సత్యవాక్యం నేర్చుకున్నామండి. ఎవరికి కావాలి సత్యవాక్యం? నీలో సత్యం లేకపోతే, ఈ గుణగణాలు లేకపోతే, ఆత్మీయ లక్షణాలు లేకపోతే, సమాధానం అన్న బంధాన్ని, ఆ బంధం విలువ తెలియకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఐక్యతలో ఉన్న నిజంగా ఆత్మీయత నీకు అర్థమవకపోతే ఇవన్నీ ఎందుకు? చెత్తకుండీలు పడేయండి వెళ్ళి. నిజం ప్రియులారా, నిజం ఆలోచించండి. అంత గొప్ప వచ్చినామని ఉన్న ఆ వాస్తవం కనీసం ఆలోచించాలి కదా. ఫ్లెక్సీ మీద రాయడం కాదు, బుక్స్లో రాయడం కాదు, ఆలోచించండి. యూట్యూబ్లో వాక్యం చెప్పడం కాదు, హృదయంలో రాసుకోవాలి. హృదయం అన్న పలక మీద మనం కంపల్సరీ రాసుకోవాలి. మనం రాసుకున్నవాడు మాత్రమేనండి నిక్కచ్చిగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, పెర్ఫెక్ట్గా ఉంటాడు, క్రమశిక్షణగా ఉంటాడు. సమాధానం మన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమ చూపుచు ఒకరినికొకరు సహించుకుని మనసు కలిగి ఉంటారండి అటువంటి వారు. అలా ఉండకపోతే ఎలాగండి చెప్పండి? ఎప్పుడు చచ్చిపోతామో, ఎలా చచ్చిపోతామో, ఏ విధంగా చచ్చిపోతామో
ఆ? మనకు తెలియదండి. ఆలోచించండి జాగ్రత్తగా. ఈ భూమి ఈ లోకం శాశ్వతం కాదు మనకి. ఈ ధరించుకునే దేహం శాశ్వతం కాదే. ఆలోచించండి. బలమైన నిర్ణయం తీసుకోండి. అన్ని విషయాల్లో, అన్ని కోణాలలో కూడా క్రీస్తు యేసు ద్వారా బంధం ఏర్పడింది. ఆ బంధం బలపడాలి. ఆత్మ కలిగించు ఐక్యతలో మనం నిజంగా అండి సఖ్యతను మనం కాపాడుకోవాలి. శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. ప్రేమ చూపించేవారుగా ఉండాలి. అన్ని విషయాలలో ప్రేమ చూపించు అన్ని విషయాల్లో ఒకవేళ మిస్టేక్ జరుగుతున్నప్పుడు సహించుకునేవారుగా ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దయతో నా కొరకు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.